చాలాసార్లు మనం చాలా విషయాలు ప్లాన్ చేస్తుంటాం. మన భవిష్యత్తు ఎలా ఉండాలి, మన పిల్లల చదువు ఎలా ఉండాలి, మన బిజినెస్ ఎలా సక్సెస్ అవ్వాలి, మన కెరియర్లో ఎలా మనం గ్రో అవ్వాలి. కానీ భవిష్యత్తు గురించి ప్లాన్ చేసే మనము రేపటి గురించి ఏం చేయాలని ప్లాన్ చేస్తారా? అంటే రేపంటే ఈరోజు రాత్రి మనం పడుకుంటున్నప్పుడు, రాత్రి పడుకునే ముందు ఈరోజు నేను ఏమేమి పనులు చేశాను, ఎక్కడికి వెళ్ళాను, నా సమయాన్ని ఎలా గడిపాను, నాకు దేవుడిచ్చిన ధనాన్ని, దేవుడిచ్చిన అవకాశాలను ఎలా ఉపయోగించాను అని ఆలోచించి ప్రార్థించి రేపు ఏమేమి పనులు నేను చేయాలి, రేపు నా సమయాన్ని ఎలా ఖర్చు పెట్టాలి అని ఏమన్నా మీరు రాసుకుంటారా, ప్లాన్ చేసుకుంటారా? నేను ఖచ్చితంగా అలా చేస్తుంటానండి. ఈరోజు ఏం చేశాను, రేపు ఏం చేస్తాను, ఈరోజు ఎంత ధనం నాకు వచ్చింది, ఎంత ధనం ఖర్చు పెట్టాను, ఎంత బాకీ ఉన్నాను, ఏమండి ఎంతసేపు దేవుని వాక్యం చదువుకున్నాను, ఎంతసేపు మనుషులతో మాట్లాడాను, ఎంతమందికి ఏమేమి నిబంధనలు చేశాను అవి జ్ఞాపకం చేసుకొని రెండో రోజులో ఒకవేళ ఏమైనా పని బాకీ అయిపోతే ఆ పని రేపు లేకపోతే దేవుడు తెల్లవారుజాను ఇచ్చే పనుల్ని ఆ రాత్రి సమయం రాసి పెట్టుకొని ప్రార్థన చేసుకుని దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తుంటాను. ఈరోజు చాలామంది మనము అలా గురి లేకుండా ఉంటున్నారు. ఏమైనా అనుకున్నప్పుడు అది కావాలి, ఇది కావాలి, అనుకున్నప్పుడు అది చేయాలి, ఇది చేయాలి అంటుంటారు. చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. మీరు పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఎప్పుడు చెప్పండి దేవుని సేవకులు తెలియజేస్తారు, రేపు పెళ్ళి అంటే ఈరోజు ఇన్ఫామ్ చేస్తారు. ఏమని మనం చాలాసార్లు ఆలస్యంగా మనము అనేక మందికి తెలియపరుస్తుంటాం. ఒకసారి యుఎస్ నేను వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఒక పాస్టర్ గారిని నన్ను పరిచయం చేశారు. ఆ పాస్టర్ గారు పరిచయం చేస్తూ నాతో ఉన్నవారు అన్నారు, ఆయన ఈ శుక్రవారము ఫ్రీ ఉన్నారండి, మరి మీ చర్చిలో బైబిల్ స్టడీకి అవకాశం ఉందని అడిగారు. నాతో ఉన్న వ్యక్తి నన్ను ఇన్వైట్ చేసిన వ్యక్తి. అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారు, సారీ అండి, సంవత్సరం వరకు ప్రతిరోజు ఎవరు వాక్యం చెప్పాలి, ఎవరు ఏం పాట పాడాలి అనేది షెడ్యూల్ అయిపోయింది. ఖచ్చితంగా మీరు నెక్స్ట్ ఇయర్కి ఇప్పుడే మీరు వస్తారని మాకు చెప్పండి, మేము మీకు అవకాశం కలుగు చేస్తాం అన్నప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. సంవత్సరం వరకు ఉపవాస ప్రార్థనలు, శనివారం ప్రోగ్రాములు, సండే సర్వీసులో ఏమేమి చేయాలనేది వారు చక్కగా ముందే ప్రిపేర్డ్గా ప్లాన్డ్గా ఉన్నారు. చూడండి, చాలామంది అంటుంటారు పరిశుద్ధాత్ముడు నడిపించే కొలది మేము ప్రవర్తిస్తుంటామని. చూడండి, మన పరిశుద్ధాత్ముడు క్రమానికి దేవుడైన తండ్రి అయిన దేవుడు 4 సంవత్సరాల ముందే అపవాదితో సాతానికి సవాలు వేశాడు. ఏమనంటే నీకును స్త్రీ సంతతికి వైరంని కలుగు చేస్తానని. 4000 సంవత్సరముల తర్వాత మీరు బైబిల్ భాష చదివినట్లయితే సమయము సంపూర్ణమైనప్పుడు మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు 4000 సంవత్సరములు శిలువ యాగముని, శిలువ మరణముని, పునరుద్ధానముని, తన కుమారుడి పాప మానవుల కోసం విమోచనని 4000 సంవత్సరాల ముందే ప్లాన్ చేశాడు. ఈరోజు మనకి ప్లానింగ్ లేదు. ప్లానింగ్ చేస్తారు కానీ చాలామంది దానిని గురించి ఏమంటే నెరవేర్చాలి, ఎగ్జిక్యూట్ చేయాలని ఆశ వాంచలేదు. కానీ తండ్రి అయిన దేవుడు సమస్తము తన చిత్త ప్రకారము నడిపిస్తూ మనం చూస్తాం. చూడండి, దేవుడి బిడ్డలమైన మనము మన జీవితంలో దేవుడిచ్చిన సమయాన్ని మనం వ్యర్థం చేసుకోకూడదు. డబ్బు పోగొట్టుకున్నా పర్వాలేదు కానీ, చదువులు విఫలం చెందినా పర్వాలేదు కానీ, నీ జీవితంలో వస్తువులు ఏమండి నాశనం చేసుకున్నా పర్వాలేదు కానీ, సమయాన్ని నువ్వు పోగొట్టుకుంటే అది మరలా రాదు. డబ్బు పోతే మరలా సంపాదించుకోవచ్చు, కానీ నీ సమయంని పోయిన సమయంని మరలా రాదు. కాబట్టి దయచేసి మీ సమయాన్ని మీరు ఉపయోగించుకోండి, దేవుని వాక్యం చదవండి, మీరు మీ జీవితం పట్ల దేవుని ఉద్దేశాల ప్రకారం చేయండి. ఇతర దేశాల్లో మన దేశంలో వ్యత్యాసం ఏంటి తెలుసా అండి? ఇతర దేశాల్లో సమయం ఎంతసేపు పని చేస్తారో అంత జీతం ఇస్తారు, కానీ మన దేశంలో నెలంతా పని లాక్కుంటారు. ఇచ్చే జీతం ఏమో 8 గంటలకి, లాక్కునేదేమో పనేమో 16 గంటలు ఉంటుంది. దానివల్ల దరిద్రులు అయిపోతుంటారు, కోటీశ్వరులు అయిపోతుంటారు. మీ సమయాన్ని మీరు గౌరవంగా ఉంచండి, మీ సమయాన్ని మీరు విలువగా ఉంచండి. మీ జీవితంలో మీరు ఎంత గొప్పవారు అవుతారో చూడండి. మరి ఈ సమయంలో దేవుని వాక్యంలోకి వెళ్దామా?
మరి మనం ఈరోజు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మనం వచ్చేసాం. ఎందుకంటే 11, 12 ఆల్రెడీ కొంచెం ముందు మనం ధ్యానించాము. సో 13వ అధ్యాయం మనం ఈరోజు చూద్దాం. దయచేసి ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీస్ తెలియపరచండి. ఈ వాక్య భాగం వెళ్ళక ముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మరొకసారి నీ సన్నిధిలోకి వస్తున్నాను ఆయన. కీర్తనదారుడు దావీదు నీ సన్నిధులు అడిగినట్లు మా దినములు మాకు లెక్కిస్తాము నేర్పమన్నట్లు నాయన. ఈరోజు మా విలువైన అమూల్యమైన సమయాన్ని వ్యర్థమైన వాటితో, నిర్లక్ష్యమైన కార్యాలతో మేము పోగొట్టుకుంటున్నాం, నాశనం చేసుకుంటున్నాం. ఈరోజు నీ వాక్యాన్ని ధ్యానించుండగా నీ సులువు చాటు మరుగుపరిచి నీ బిడ్డలతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ఈ చివరి అధ్యాయంకి వచ్చేసాం. దీని తర్వాత ఏం చేయాలి, అవర్ ఆఫ్ ప్రేయర్ అని ఆలోచిస్తున్నాను. బ్రేక్ తీసుకుందామా అనే ఆలోచన ఉంది. బ్రేక్ తీసుకుంటే మీరు కూడా బ్రేక్ తీసుకుంటారు అని ఆలోచన కూడా ఉంది. కాబట్టి తీసుకోమంటారా బ్రేకు? లేకపోతే యాకోబు, పేతురు, మొదటి పేతురు, ప్రకటన గ్రంథము కూడా, మొదటి యోహాను, ప్రకటన గ్రంథం వెళ్ళమంటారా? దయచేసి మీ అభిప్రాయం మాకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. మీరు చాలామంది చాట్లో మీ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. చూడండి, నేను కెమెరా చూసి వాకింగ్ చెప్తున్నాను, ల్యాప్టాప్ నా దగ్గర లేదు కాబట్టి ఆ చాట్ని మళ్ళీ నేను చూస్తానికి అవకాశం లేదు. కాబట్టి మీరు నాతో మీ ప్రార్థన విన్నపములన్నా, మీ ఫీడ్బ్యాక్ అన్నా, మీరు ప్రైజ్ రిపోర్ట్స్ అన్నా ఏదైనా సరే వాట్సాప్ నెంబర్కి, ఆ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే నేను వ్యక్తిగతంగా మీకోసము ప్రార్థిస్తానికి కానీ, దేవుడిచ్చిన ఆలోచనలు మీతో పంచుకుంటానికి కానీ, మీతో సంభాషిస్తానికి కానీ, మిమ్మల్ని గుర్తుపెట్టుకొని దేవుని స్తుతిస్తానికి కానీ అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ చాట్లో మీరు పెట్టినప్పుడు ఎంతోమంది చూస్తుంటారు. మీ కుటుంబంలో సమస్యలు అందరికీ ఎందుకు తెలియాలి? దేవుడికి దేవుని సేవకులు తెలిస్తే సరిపోదా? కాబట్టి మీరు ఆలోచించి, జ్ఞానాన్ని ఉపయోగించి మీ విన్నపముల్ని ఆ వాట్సాప్ నెంబర్కి మీరు పంపించండి. మరి ఈరోజు 13వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. దయచేసి మీ బైబిల్ మీరు చూడండి. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ. ఇక్కడ ఇంచుమించు 14 వచనములు, 14 వచనములు అంటే 14 పాయింట్స్ ఉన్నాయండి. 14 వచనములు అంటే 14 పాయింట్స్ ఉన్నాయి. సో 14 ఒక్కొక్క వచనానికి ఒక్కొక్క ప్రసంగం చేయొచ్చు. అంత శ్రేష్టమైన చివరి గ్రంథం అయినప్పటికీ అంత విలువైనది ఉంది. కానీ నేను యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్ మేబీ దీన్ని 2 భాగాలుగా ఈ అధ్యాయం నేను మీ మధ్యకి పంచాలని ఆశిస్తున్నాను. విభజించాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా సారంతో కూడిన, అంత మాత్రమే కాదు, ఇట్స్ ఎ కంక్లూజన్ ఎవ్రీథింగ్. పౌలు గారు రాసిన ఉత్తరములు, అలాగే హెబ్రీ గ్రంథంలో మనం చదివిన అంశాలు అన్నిటిని ఒక సారం అంతా ఒక చక్కగా ఒక 25 వచనములో రాశారు. ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. చాలా గొప్ప, మెచ్చుకోవాలి మనం హెబ్రీ పత్రిక రాసిన గ్రంథకర్తని. సో ఈరోజు మనము యాజ్ మచ్ యాజ్ వీ క్యాన్ విల్ కవర్ చేస్తాం. సో మొదటగా సహోదరి ప్రేమ ఒకరు కలిగి ఉండండి. చూడండి, ప్రేమ అనే మాట ఈరోజు ఎంతో తప్పైన విధంగా వాడబడుతుంది. దేవుడు ప్రేమ అన్న మాటని తన వాక్యములో తన బిడ్డలకి ఇచ్చాడు. కానీ సాతాను ఆ మాట తీసుకుని, అపవాది సాతాను ఆ మాటని కామప్రేమగా, లోక ప్రేమగా దానిని మార్చినట్లు మనం చూస్తున్నాం. ఈరోజు ఏ సినిమా అయినా ప్రేమ లేకుండా ఉందా? ఏ యవనస్తులైనా ప్రేమని, లోక ప్రేమతో నింపబడకుండా ఉన్నాడా? చూడండి, ప్రేమ కంటే లోకంలో ఉన్నది కామం అనొచ్చు. కానీ బైబిల్లో ఉన్న ప్రేమలు లోకంలో ఉన్న ప్రేమకి చాలా వ్యత్యాసమైనది. బైబిల్లో ఉన్న ప్రేమ మొదటిది శారీరకమైన ప్రేమ కాదు, ఇది పవిత్రమైన ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ, ఇది దేవుని ప్రేమ. సో మనం బైబిల్లో చూసినట్లయితే ఈ ప్రేమ అనేది ఇంగ్లీష్లో, క్షమించండి, గ్రీక్ భాషలో 4 విధాలుగా ఉంటే మనం చూస్తున్నాం. మొదటిది ఎరోస్, ఇది భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ, సెక్షువల్ లవ్. రెండోది చూసినది స్ట్రాజ్ అనేది కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ప్రేమ, కుటుంబంలో ఉన్న అనురాగం, తల్లిదండ్రులకి బిడ్డలకి లేకపోతే బంధువుల మధ్య ఉన్న ప్రేమ. మూడోది
అగాపే ప్రేమ, క్రీస్తు ప్రేమ. మనం ఆల్రెడీ చాలా ప్రసంగాలు దీని గురించి విన్నాము. ఇది మొదటి కొరింథీ 13వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. చివరిది ఫిలదెల్ఫియా ప్రేమ. ఫిలా అంటే ఏమంటే ఎ బ్రదర్లీ ఫ్రెండ్షిప్ అండ్ ఎఫెక్షన్. మరి దాన్ని చక్కగా నేను తెలుగులో చెప్పలేనండి, నాకు అంత తెలుగు రాదు. సహోదరుడు స్నేహముతో ఉన్న అనుబంధము, అనురాగము. మేబీ అగైన్ అంతగా మనం చెప్పచ్చేమో. ఇక్కడ సహోదరుడు లేకపోతే సహోదరి చూడండి, బ్రదర్స్ సిస్టర్స్. ఈరోజు ఈ సహోదరుడు ఉన్న ప్రేమ, సహోదరి మధ్య ఉన్న ప్రేమ. ఏ సహోదరుడు తన అన్నని కానీ, తన తమ్ముని కానీ, తన చెల్లిని కానీ, తన అక్కని కానీ, లేకపోతే ఆ అక్క తమ్ముని కానీ, అన్నని కానీ హానిపరచాలనేది మనస్తత్వం ఉండదండి. ఆ లోకంలోనే మనం చూసినట్లయితే తల్లిదండ్రులు బిడ్డల్ని కన్నప్పుడు ఆ తల్లిదండ్రులు కొంతవరకు వారి ప్రేమను మనం చూస్తున్నాం. దాని తర్వాత అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు వారు ఒకరు సహాయం చేసుకుంటే వరకు మనము లోకంలో మనం చూస్తున్నాం. కానీ దుర్మార్గము ఉంది కదా. ఈ దుర్మార్గం ఉన్నప్పుడు వివాహం అయ్యాక, పిల్లలు పుట్టాక ప్రేమ ఎక్కాల్సింది మానివేసి ఆస్తుల దగ్గర ఏమండి గొప్పతనం దగ్గర ఆ ప్రేమ అనురాగము పాడైపోతే మనం చూస్తున్నాం. కానీ సహోదరుల ప్రేమ ఎంతో గొప్పది. చాలాసార్లు ఎంతోమందిని చూశాను, ముగ్గురు అన్నతమ్ముళ్ళు ఉన్నప్పటికీ, అక్క చెల్లెలు ఉన్నప్పటికీ దాంట్లో ఒకరు బాగా చదువుకుంటారు, ఒకరు బలహీనంగా ఉంటారు, ఒకరు జ్ఞానం కలిగి ఉంటారు, ఒకరు వెరివారుగా ఉంటారు. కానీ వారు తన సహోదరుని ప్రేమిస్తాము, వారిని బలహీనమైన వారిని ఆదుకుంటాము మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఫిలదెల్ఫియా ప్రేమ అనేది ఇది క్రైస్తవుల మధ్య ఉండాల్సిన ప్రేమ. ఈరోజు యేసుప్రభు రక్తముని మనం భుజిస్తున్నాం, యేసుప్రభు రొట్టెని మనం భుజిస్తున్నాం, ద్రాక్షరసమును మనం తాగుతున్నాం. యేసుప్రభుతో పాటు శరీరంలో మన శరీరము, మన జీవితం ఆయనతో అంకితం అవుతుంది. మనము ఏ రక్తమైతే మనలో ప్రవేశిస్తుందో, ఏ దేహం అయితే మనలో ఉందో, అదే దేహము మనం ఏ సంఘానికి వెళ్తున్నప్పుడు ఆ సంఘములో ఉన్న మన తోటి సహోదరుడు, వారు వ్యత్యాసమైన ప్రాంతం నుంచి రావుండొచ్చు, వారు వ్యత్యాసమైన కులభేదాలు ఉండొచ్చు. ఈ కులం అనేది లోకంలో, సంఘములో కులం లేదు. ఏమని వారు చదువుకునేవారు ఉండొచ్చు, వారు జ్ఞానవంతులై ఉండొచ్చు, వారు సామాన్యులై ఉండొచ్చు, లేకపోతే వారు గనులై ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు మందిరానికి వెళ్తున్నావో, ఎప్పుడైతే నువ్వు ప్రభు బలాన్ని తీసుకుని ద్రాక్షరసం తాగుతున్నావో, నీ తోటివాడు, సంఘంలో ఉన్నవాడు నీ సహోదరుడు, నీ సహోదరి. చూడండి, పౌలు తన బోధలో యెరూషలేములో ఉన్న సహోదరుల గురించి ఎంతో అక్కర కలిగి ఉన్నాడు. యెరూషలేములో కరువు ఉన్నప్పుడు, యెరూషలేములో అనేక మంది విధవరాళ్ళు సంఖ్య అనేక మంది ఉన్నప్పుడు, తను ఏ ప్రాంతంకి వెళ్ళినా తను మనుషుల్ని ఇబ్బంది పెట్టి వారి దగ్గర డబ్బుని దోచుకోలేదు. కానీ వారిని, యెరూషలేములో ఉన్న విధవరాలని, యెరూషలేములో ఉన్న బలహీనమైన విశ్వాసుల్ని, క్రైస్తవుల్ని ఆదుకోమని పౌలు బోధనలో ఒక ముఖ్యమైన బోధన అనేది మనం చూస్తున్నాం. తను వస్త్రములు అవనివ్వండి, ఆహారం అవనివ్వండి, ధనం అవనివ్వండి, అది వారి దగ్గర నుంచి తీసుకుని అది యెరూషలేములో ఉన్న క్రైస్తవుల్ని బలపరుస్తున్నానికి వాడుతున్నట్లు మనం చూడగలుగుతున్నాం. చూడండి, ఈరోజు మనము యేసుప్రభు ప్రేమని ఎంతో మనం అనుభవిస్తున్నాం. యేసుప్రభు ప్రేమను మనం ఎంతో ఘనముగా ఎంచుతున్నాం. యేసుప్రభు ప్రేమను మనం ఎక్కడ చూసి చెప్తున్నాం. కానీ సంఘం అని వచ్చినప్పుడు, సంఘములో బలహీనమైన వారు ఉన్నప్పుడు, సంఘములో లోపములు వారు కలిగి ఉన్నప్పుడు, నిరుపేదలు ఉన్నప్పుడు మనం చాలాసార్లు వారిని నిర్లక్ష్యపరుస్తుంటాం. అలాంటి వారిని మనం ఏం చేయాలి తెలుసా? పట్టించుకోవాలి. చూడండి, దేవుడు ఏం చెప్పాడు మనకి? 2 అంగీలు అంటే 1 అంగీ ఇవ్వండి. నీకు ఆహారం ఇంట్లో ఎక్కువ ఉన్నప్పుడు లేని వారికి తీసుకొచ్చి సంఘంలో ఉన్న బలహీనమైన వారికి మీరు దానిని ఇచ్చినప్పుడు అక్కడ మనము ఏమవుతుందంటే క్రీస్తు ప్రేమని మనం సంఘములో ఉన్న బలహీన వారికి ఇస్తున్నప్పుడు మనము ప్రభువుని ఆనందపరుస్తాం. ఒక తల్లిదండ్రులను అడుగు, నిజమైన యథార్థమైన దేవుని ప్రేమతో ఉన్న తల్లిదండ్రులను అడిగినప్పుడు ఏం చెప్తారు తెలుసా? నా బిడ్డలందరూ ఏక మనసుతో ఉంటే ఆనందంగా ఉంటానయ్యా, నా బిడ్డలు కొట్టుకుంటున్నారయ్యా. ఒక మంచి తండ్రి, ఒక మంచి తల్లి ఆశించేది ఏంటి? సహోదరులందరూ, తన కడుపున పెట్టిన బిడ్డలందరూ వారు అనురాగాలతో, అనుబంధములతో, ప్రేమతో ఉండాలని.
చూడండి, మన దేవుడు కూడా మన ఎదురు చూసేది. ఈరోజు సేవకులు కొట్టుకుంటున్నారు, సంఘ పెద్దలు కొట్టుకుంటున్నారు, విశ్వాసులు కొట్టుకుంటున్నారు. దేనికోసం కొట్టుకుంటున్నారయ్యా? దేనికోసం మనం కొట్టుకుంటున్నాం ఈరోజు? నేను గొప్ప, నువ్వు గొప్ప. ఏమండి, మన దేవుడు ఏమన్నా దరిద్రుడా? మన తండ్రి ఏమన్నా అడుక్కున్నవాడా? మన తండ్రి ఏమన్నా చేతులు కృంచమగా ఉందా? ఏమండి, ఆకాశ పక్షులు పోషించేవాడు కాదా? సూర్య చంద్రుడిని పోషించేవాడు కాదా? శూన్యంని చేసిన వాడు కాదా? బంగారం, వెండి, బోలము సమస్తము ఆయనదే కదా? ఒకవేళ పక్కవాడు వచ్చి నేనే గొప్ప అన్నప్పుడు, సరేనయ్యా నువ్వే గొప్ప అని వదులుకుంటాం మానేసి వారితో వాగ్వాదాలు పెట్టుకుంటాం, గొడవలు పెట్టుకుంటాం, తన్నుకుంటాం, గుద్దుకుంటాం అని ఈరోజు సంఘములు ఒక నవ్వుల పరిస్థితికి వెళ్ళిపోతాం మనం చూస్తున్నాం. చూడండి, దేవుడు నిశ్చయముగా మనల్ని ఆశీర్వదించేవాడు. చాలాసార్లు చాలామంది వారు ప్రార్థన అవసరాలు చెప్తున్నప్పుడు, అయ్యా మాకు శత్రువులు ఉన్నారు. నేను మొదటగా అడుగుతాను, ఎవరమ్మా వారు? దేవుని ఎరగిన వారా? లేదయ్యా దేవుని ఎరిగిన వారే. దేవుని శత్రువులు ఏంటమ్మా? ఒకే సంఘానికి వెళ్తామయ్యా, 20 సంవత్సరాలు తెలుసయ్యా, కానీ మాకు వారికి మాటలు లేవు. చూడండి, ఈరోజు మనం ఒకటి గమనించాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడుకుంటే ఎలాగ నువ్వు నీ పొరుగువాడిని ద్వేషిస్తున్నావు? బైబిల్లో మాట ఉంది, నీ సమీపంలో ఉన్న సహోదరుని ప్రేమించలేకపోతే ఎక్కడ ఉన్న దేవుడిని నువ్వు ఎలా క్షమిస్తావు? ఎలా ప్రేమిస్తావు? ఎలాగ నువ్వు ఆయనతో అన్యోన్యంగా ఉంటావు? కాబట్టి ఈరోజు మనము మొదటగా సహోదరుడి ప్రేమ అనేది మనం కలిగి ఉండాలి. ఈరోజు సంఘములో ఉండాలి. సంఘములో ఎన్నెన్ని స్థలాలు వెళ్తానని, ఎన్ని ప్రాంతాలకు వెళ్ళి వాక్యం చెప్తుంటానో, చర్చికి ఎదురుగా చర్చి ఉంటుందండి. ఆరాధన జరుగుతుంటే పక్కన ఇంకొక ఆరాధన జరుగుతుంటుంది. ఏంటండి అంటే పోటీ అండి. వారు ఒకప్పుడు ఇక్కడే ఉండేవారండి, ఇక్కడి నుంచి అడిగి వెళ్ళారు. చూడండి, లోకం ఎంతో పెద్దది, ఎంతో విశాలమైన లోకం, ఎంతోమంది ఆత్మలు ఉన్నారు. పక్కవాడి సంఘంలో దోచుకోవాలి, వీడిని దోచుకోవాలి. ఈరోజు సాతానుగాడు ఎంత షార్ప్గా ఉన్నాడంటే, ఈరోజు కుటుంబంలో విభేదాలు, కుట్లాట్లు, గొడవలు. ఏమండి, మా నాన్నగారు మమ్మల్ని ముగ్గురిని సేవలోకి నడిపించిన వారు, రక్షణ నడిపించిన వారు. కానీ పరిచర్య దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మా ముగ్గురు పరిచర్యల్లో ఏమంటే ఏదైనా గెస్ట్ స్పీకర్గా వచ్చి వెళ్ళిపోతారేమో, కానీ ఆయనకి పరిచర్యకి ఎలాంటి సంబంధం లేదండి. ఖచ్చితంగా గుర్తు చెప్పగలుగుతాం, మేము ముగ్గురము దేవుడు మాకు ఇచ్చిన తలాంతుల ప్రకారము, దేవుడు మాకు ఇచ్చిన వరాల ప్రకారము, దేవుడు మాకు ఇచ్చిన కృప ప్రకారము మేము మా పరిచర్యల దేవుని చిత్త ప్రకారం స్థిరపరచుకోవటానికి సహాయం చేసాం. ఇదేదో వారసతనముగా, లేకపోతే ఇదేదో ఏమంటే నేను తర్వాత మా అయ్యగారి తర్వాత మళ్ళీ నేను నాకు అని కాదు, కానీ ఇది దేవుడు ఇచ్చాడు. ఎవడు పరిచర్య వారు మా పరిచర్యలో లోపాలు ఉంటే వ్యక్తిగతంగా ఎవరికి వారు దేవునితో సహవాసం చేసుకుని దాని అవసరతలు పొందుకుంటారు. నిజంగా అలా ఎంతమంది సేవకులు పిల్లలు చెప్పగలుగుతారు? అలా ఎంతమంది ఏమంటే సంస్థలు ఉన్నవారు చెప్పగలుగుతారు? నిజంగా అది నేను కొంచెం మొదటగా అది కొంచెం బాధ వేసిందేమో, కానీ మాకు దాని గురించి ఆలోచించినప్పుడు ఈరోజు మా తండ్రి గారు ఉన్నా లేకపోయినా, మా తండ్రి గారు దేవుని రాజ్యానికి వెళ్ళిపోయినా సరే పరిచర్య ఆగదు. ఎందుకంటే మనిషి అన్నాక ఏదో ఒక దినం మరణిస్తా, కానీ మా దేవుడు మరణించాడు కదా. ఈరోజు మన బిడ్డలు కదా నేర్పించాలి. ఈరోజు మనది గుర్తు చేసుకోవాలి. ఈరోజు సంఘాలలో ఉన్న విభేదాలు, సంఘములో కొట్లాట్లు, సంఘములో వ్యత్యాసాలు, ఎవరు గొప్ప, ఎవరు గొడవ, ఎవరు ఉన్నతమైన వారు, ఎవరు మెరుగైన వారు. మా తమ్ముడు చర్చి పెట్టినప్పుడు ఎన్నో గొడవలు వచ్చాయి. నేను మరి రీసెంట్గా ఒక చిన్న సంఘాన్ని మరి హైదరాబాద్ ప్రాంతంలో పెట్టాను. నాకు కూడా ఎన్నో గొడవలు వచ్చింది. కానీ మా నాన్నగారు ఎప్పుడు ఏమండి, మా నాన్నగారు వస్తున్నారంటే చాలామంది వస్తారు, ఎప్పుడు ఎన్నడూ దాంట్లో ప్రవేశించలేదు. నీ పోరాటము నువ్వు పోరాడు, నీ కష్టాలు దేవుని సన్నిధిలో, నీకు వచ్చే శోధనలు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి పోరాడు. ఈరోజు అలాగా సంఘము కట్టాలే కానీ ఏమండి తరతరాలుగా లేకపోతే వంశరీతిగా కట్టుకునేది కాదు. ఇంకోటి, సంఘములో నిజంగా అండి అందరూ సేవకులు నిజమైన సేవకులు కాదు. ఈ మాటలు కొంచెం వినటానికి మీకు విడూరంగా ఉండొచ్చేమో, కానీ అందరూ వేషభాషణ, పైరూప వేషభాషణ, వారి ప్రవక్తన గొర్రెల వల్లే ఉంటాయేమో కావచ్చు, కానీ వాళ్ళు తోడేలువారు. ఏమండి వాళ్ళు మనం చూస్తున్నాం, గురుములు బైబిల్లో మనం చూస్తున్నాం,
ఇలాగా వ్యత్యాసమైన వారు సంఘమును పెట్టే ఉద్దేశం వేరు. అలాంటి వారిని మనం కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ మనము దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు వారు పుట్టి రాలిపోతున్నట్టు రాలిపోతుంటారు. నిజంగా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి సేవని స్థాపించిన సేవ పరిచర్యలు అవి కొనసాగుతూనే ఉంటాయి, అవి ఆవు. కానీ ఏ పరిచర్య అయితే ఆడంబరముతో మనుషులు శక్తితో పునాది లేని సేవలు అవి తొలగిపోతాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా యథార్థమైన సేవ చేసేవారికి నిజంగా పోరాటం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఒక జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు పిలిచిన వాడిని దేవుడు చూసుకుంటాడు. దేవుడు పిలనవాడు పొట్టు రాలిపోతున్నట్టు రాలిపోతారు. మరి కోవిడ్ టైంలో ఎంతోమంది సేవకులు వారు సేవను మానేసి ఉద్యోగానికి వెళ్ళిపోయారు. నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. దేవుడు పిలిచాడు కదా, దేవుడు పోషించాలి కదా అని దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు బయలుపరిచింది ఏంటంటే అసలు దేవుడు వారిని పిలవలేదు. చూడండి, ఈరోజు సహోదరుల ప్రేమ మనలో ఉండాలంటే మొదటగా ఏక మనసు ఉండాలి, ఏకాత్మ ఉండాలి, పరిశుద్ధ. ఖచ్చితంగా చాలా సంఘాలు మనం అనుకుంటాం, సంఘాలందరూ పాస్టర్స్ అందరూ కలిసిపోవచ్చు కదండి, సహోదరులందరూ కలిసిపోవచ్చు కదండి. ఖచ్చితంగా కలవాలనేది దేవుని ఉద్దేశం. కానీ వెలుగుదూత రూపంలో వచ్చే దురాత్మతో నింపబడే సేవకులతో ఎలా కలవలచండి? పక్క విశ్వాసం. కానీ మనం తీర్పు తీర్చకూడదు, మనకు అవసరం లేదు, మనకు తెలుస్తుంది, నీకు ఖచ్చితంగా తెలుసు. నీకు ఖచ్చితంగా తెలుస్తుంది అతను అబద్ధ బోధకుడు అని, ఖచ్చితంగా తెలుసు నీకు అతను దురాత్మతో నింపబడ్డాడు. కానీ అలాంటి వారితో మనము గొడవ వేసుకుంటాం వల్ల, వాగ్వాదాలు పెట్టుకుంటాం వల్ల మనల్ని వారు రోడ్డుకి ఈడ్చి బురదగంటలో పెడతారు. కాబట్టి మౌనంగా ఉండటమే. కాబట్టి మౌనంగా ఉన్నప్పుడు దేవుడు అలాంటి వారిని మన మధ్యలో తొలగిస్తుంటారు. చూడండి, గొడవ పెట్టుకోకూడదు ఖచ్చితంగా, అలా తీర్పు తీర్చే అవసరం. కానీ మనం ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఒక వ్యక్తిలో ఉన్న హృదయ ఆలోచనలు కూడా బయలుపరుస్తాడు. దేవుడు మరి నాకు ఇచ్చాడు ఆ కృప, మరి మీకు కూడా ఇచ్చే ఉంటాడు అని నమ్ముతున్నాను. మనం ఎప్పుడైనా ఒక వ్యక్తిని గురించి ప్రార్థిస్తున్నప్పుడు, ఒక సేవకుడు అవనివ్వండి, ఒక సంఘంలో విశ్వాసం అవనివ్వండి, మన కుటుంబంలో మన బిడ్డలు అవనివ్వండి, ఒక వ్యక్తి గురించి మనం ప్రార్థిస్తున్నప్పుడు ఆ వ్యక్తి హృదయంలో ఉన్న ఆ ఆలోచనలు, తన వాంఛలు, అసలు తను ఏ ఆత్మతో తను నడిపించబడుతున్నాడు అనేది ప్రతి ఒక్క విశ్వాసి, పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతి విశ్వాసికి గ్రహించుకునే కృపను దేవుడిచ్చాడు. కాబట్టి మొదటగా మనల్ని దేవుడు ప్రేమించమన్నాడు, మనం ప్రేమిద్దాం, అంతే. తీర్పు ఆయన చూసుకుంటాడు. రెండవ అంశం చూడండి. దాని వలన కొందరు ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి, మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకంలోనున్న వారిని జ్ఞాపకము చేసుకుని. చూసారా, ప్రేమించేవాడు ఏం చేస్తాడు? ఆతిథ్యం ఇచ్చేవాడుగా ఉంటాడు. ఆతిథ్యము దేవుని, ఇక్కడ ఇంగ్లీష్ వర్డ్ చాలా బాగుంది, స్ట్రేంజర్స్ అని ఉంది. ఆతిథ్యము చూడండి, ఈరోజు ఒక ప్రాంతానికి మనం వెళ్ళి వాక్యం చెప్పాలన్నప్పుడు మొదటగా ఆ వాక్యం చెప్పాల్సిన ఆ ప్రాంతంలో బస చేయాలి, భోజనం తినాలి, ఆ ప్రాంతం గురించి మనకి తెలియదు, ఎక్కడికి వెళ్ళాలి. సో ఖచ్చితంగా మనకి ఆ లోకల్ స్థానికమైన ఒక ఎరిగిన వారు మనకు కావాలి. ఆ రోజుల్లో క్రైస్తవులు యెరూషలేము నుంచి వారు వచ్చి వేరే వేరే ప్రాంతాల్లో సువార్త పరిచయం చేయాల్సి వచ్చినప్పుడు యేసు ప్రభువును ప్రేమను ఎరిగి రక్షించబడిన వారు, దేవుని బిడ్డలైన సేవకులు వారి ఇంటికి వచ్చి బస చేయాల్సి వచ్చినప్పుడు వారు దాని నిమిత్తము కొంతమంది సందేహిస్తాము, విసుక్కుంటాము, కొంతమంది చిరాకు పడతామనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఈ మాటల్లో చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే ఆతిథ్యం అనేది చాలా గొప్పదండి. ఒక దేవుని సేవకుని మనం ఇంటికి వచ్చినప్పుడు ఆ సేవకుడికి చక్కని ఒక భోజనము, ఆయన విశ్రాంతి తీసుకుంటానికి ఒక స్థలము, ఆయనని మనము ఘనముగా ఎంచి మనము గౌరవరీతిగా ఆయన పంపిస్తే ఒక దేవుని నువ్వు చేసినట్లే కదా. బైబిల్లో ఉంది కదా మాట, గిన్నెడి చన్నీళ్ళు ప్రభు నామంలో తన సేవకులకి ఇస్తే దాని ప్రతిఫలం పోతుందా? ఒక సేవకులు చాలాసార్లు ఈరోజు మనం సేవకుల్ని ఒక హీనంగా చూస్తుంటాం. హీనంగా చూస్తానికి కారణం ఏంటి తెలుసా? అలా హీనంగా కొంతమంది ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు. పాత రోజుల్లో ఆది అపోస్తుల్లో మనం చూస్తాం ఏంటంటే అక్కడ
ఒక భక్తుడు ఏమని రాశాడంటే, ఆయన పేరు నేను చెప్పలేకపోతున్నాను, అది ఒక గ్రీక్ పేరు, అది డిఏక్ అనే ఒక వ్యక్తి ఏమని రాశాడంటే, ఎవడు నిజమైన సేవకుడు, ఎవడు బోలి సేవకుడు అని రాశాడండి. నిజమైన సేవకుడు 3 రోజుల కంటే ఎక్కువ ఉండడంట ఒక ఇంట్లో. నిజమైన సేవకుడు తను తిరిగి వెళ్ళేటప్పుడు డబ్బులు తీసుకెళ్ళడంట. ఆ డబ్బులు అడగడంట వాళ్ళ దగ్గర, ఇంట్లో ఉన్న వాళ్ళని డబ్బులు ఇవ్వని అడగడంట, కానీ రొట్టె తీసుకువెళ్తాడంట. నిజమైన సేవకుడు వచ్చిన వారు అంటే ఎవరైనా వారు బలహీనత చెప్పుకున్నప్పుడు వారి పాపములని క్షమించమని దేవుని సన్నిధిలో వేడుకుంటాడంట. లేకపోతే దేవా వీరిని క్షమించిన ఆయన, వీరిచ్చిన ఆతిథ్యం ప్రకారము వీరిని క్షమించు అని దేవుని పక్షాన వారిని ఆశీర్వదిస్తాను. అబద్ధ సేవకుడు వారు ఇచ్చే ఆతిథ్యం తీసుకుని వారిని శపించి వెళ్తాడంట. సో ఏమంటే ఇది ఒక పాయింట్ నాకు చాలా నచ్చింది. ఏ సేవకుడన్నా ఒకళ్ళ ఇంటికి వస్తే 3 దినాల కంటే ఎక్కువ రోజులు ఉండకూడదు. ఏమండి మీరు ఆతిథ్యం వాళ్ళని చెప్పి, ఈరోజు చాలామంది సేవకులు ఇంట్లోకి వెళ్ళి కూర్చుని నాకు అది పెట్టు ఇది పెట్టు అనేది అడిగే కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మన ప్రాంతానికి వెళ్ళినప్పుడు బస చేస్తానికి మనకు స్థలం కావాల్సి వచ్చినప్పుడు కొంత విశ్వాసులు ఇంట్లో ఉండాల్సిందే. కానీ 3 దినాల కంటే ఎక్కువ ఉండటము మెరుగైనది కాదు. అలాగే ఇంటికి వెళ్ళిన వారిని మేము చర్చి కడుతున్నాం, మేము వ్యాన్ కొంటున్నాం, మేము అది చేస్తున్నాం ఇచ్చేస్తున్నాం, దీనికి మీరు డబ్బులు ఇవ్వండి, దానికి మీరు సహాయం చేయండి అని వారిని పేక తింటము అసలు కరెక్ట్ కాదు. కొంతమంది సేవకులు ఏమంటారంటే, ఏమ్మా కోడి బిర్యానీ లేదా, మాంసం లేదా, ఏమండి వారికి ఏదే పెడితే అది ఆనందంగా తింటాము అభ్యాసం చేసుకోండి, కానీ ఏమండి డిమాండ్లు చేయొద్దు. సో ఆతిథ్యం అనేది మన ఆతిథ్యం చేసినప్పుడు ఇక్కడ ఒక మాట రాయబడింది, వారు ఎరుగుకొననే దేవదూతలకి ఆతిథ్యం చేశారు. చూడండి ఈ మాటలు మనము అబ్రహామును చూస్తున్నాం. అబ్రహాము ఆ 3 మనుషులు వారు వచ్చినప్పుడు తను ఎవరిని తెలియనప్పటికీ వారి కోసం ఆతిథ్యము చేసినట్లు మనం చూడగలుగుతున్నాం. అలాగే మనం గిద్యోను చూస్తున్నాం. గిద్యోను దేవుని పక్షాన వచ్చినప్పుడు భోజనం చేసి వెళ్ళు అంటాడు. నేను తీసుకొస్తాను భోజనం చేసి వెళ్ళు అని ఆతిథ్యం విషయంలో తను చూపిస్తాడు. అలాగే లోతు మనం చూస్తున్నాం. లోతు ఆ దేవదూతులైన వారు వచ్చినప్పుడు నువ్వు మా ఇంట్లో ఉండు అని వారి ఇంటికి తీసుకెళ్తాం మనం చూడగలుగుతున్నాం. చూడండి ఆతిథ్యము చేయటం మానవద్దు అని బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి మనము ఆతిథ్యమును చేయాలి, ప్రేమను చూపించాలి దేవుని బిడ్డలకి, దేవుని పక్షాన వచ్చిన వారికి, దేవుని ఎరగని వారికి. అంత మాత్రము కాదు, వారిని మనము అక్కరతో ఏమంటే వారు మన చాలామంది అంటే మీటింగ్స్ పిలుస్తుంటారని ఎంతోమంది ఇవాంజలిస్ట్గా ఉన్నప్పుడు ఎన్నెన్ని గ్రామాలు, పల్లెలు, పట్టణాలు చాలా వరకు చాలామంది గౌరవరీతిగా చూసుకుంటారండి. కొంతమంది ఎంత పిసినితనంగా ఉంటారో, కనీసం వచ్చిన సేవకుడికి మంచినీళ్ళు ఇద్దామనే ఆలోచన ఉండదు. బ్రదర్ ఫ్రిడ్జ్లో పొద్దుట అన్నం ఉంది, మీరు వేడికి చేసుకుని తింటారని అడుగుతారు. ఏమంటే సేవకులకి వస్తే కొంచెం అన్నం పెడతాం కూడా ఆలోచించేవారుగా ఉంటారు. అంత అవమాన రీతిగా చాలామంది ఉంటుంటారు. ఒకసారి వెళ్ళినప్పుడు బ్రదర్ మీరు పని చేయండి, ఆయన దగ్గర మంచి వాహనం ఉంది, ఏమన్నా అనుకుంటే డ్రాప్ నేను ఆఫీస్కి వెళ్ళాలి, నాకు టైం లేదు, కాబట్టి మీరు ఒక్కళ్ళే వెళ్ళిపోండి అని అమెరికా ప్రాంతంలో ఒకరినే పంపించారు. నాకేం తెలుసు అక్కడ ఇదే గొడవ ప్రభువా, అసలు నేను ఎప్పుడు వెళ్ళలేదు, కానీ దేవుడు కృప చూపించాడు. ఇంకొక విడోరమైన సంగతి ఏంటంటే సెల్ ఫోను లేదు. ఆ న్యూయార్క్ స్థలంలోకి వెళ్ళి అక్కడ ఉంటాడంటే మీరు దిగిన వెంటనే ఒక మనిషి ఉంటాడు. అంటే ఏదో పల్లెటూరులాగా న్యూయార్క్లో వెళ్తే ఎట్లా కనుక్కుంటాం, కానీ దేవుడు కృప చూపించాడు. ఏమంటే అలా చాలామంది, కొంతమంది గౌరవించిన వారు ఉంటారు, సేవకుల్ని అవమానించిన వారు. చూడండి ఎప్పుడు ఒక సేవకుని మనం పిలిచి అవమానిస్తే దేవుణ్ణి అవమానించినట్లే, ఒక సేవకుని మనం గణపరిస్తే దేవుణ్ణి గణపరిచినట్లే. అందుకే దేవదాస్ అయ్య గారు ఎప్పుడు ఈ మాట అంటుంటారు, ఏమండి సేవకులను గణపరచండి. ఎప్పుడు మనం చూస్తాం, మన ఈవెన్ భర్త సింగయ్య గారు సేవకులను గణపరిచే విధం చూసినప్పుడు ఏమంటే ఎంతో గౌరవరీతిగా ఉంది. కొత్త ప్లేట్ పెడుతుంటారు చాలాసార్లు, కొత్త టవల్ ఏంటండి అన్నీ అంటే మీరు వాడుకున్నాక మేము వాడుకుంటామండి. ఎంతో ఒక సేవకులు అంటే ఒక ప్రేమగా వారు ఆప్యాయతనిస్తూ మనం చూస్తున్నాం.
అది మనకు దీవెనకరం, అది ఒక మనకు ఆశీర్వాదకరం అనేది బైబిల్లో రాయబడి ఉంది. యేసు ప్రభువు అన్నాడు కదా మత్తయి సువార్త 25వ అధ్యాయం 35 నుంచి 40లో, నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు అన్నం పెట్టారు, నేను దిగంబడిగా ఉన్నప్పుడు మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు, నేను చెరలో ఉన్నప్పుడు మీరు నన్ను వచ్చి పలకరించారు. వాళ్ళు అంటారంట నీతిమంతులు, ప్రభు మేము ఎప్పుడయ్యా మిమ్మల్ని చేశామని. ఏమంటే ప్రభు అంటాడు, నాలో ఒకరిని చిన్నవారు ఒకరిలో నువ్వు చేసినప్పుడు మీరు నాకు చేసినట్లే. అలాగే ప్రభు నామములో వచ్చిన వారిని మనం గౌరవించాలనేది నేర్చుకోవాలి. మూడో మాట మనం చూడండి దయచేసి. మూడో మాట ఒకసారి చదువుకుందాం. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకోండి. ఇది మాట ఎందుకంటే ఆది క్రైస్తవులు చెరలో పెడతాం అనేది సామాన్యమైన విషయం, ఆర్డినరీ థింగ్. ఎందుకంటే ప్రతి ఒక్కరు హింసించబడ్డారు. పౌలు మనం చూస్తున్నాం, చెరసాల్లో ఉండటం అనేది తనకి అది అలవాటు రీతిగా అయిపోతాం మనం చూడగలుగుతాం. తను కొడుతున్నట్లు అనేకసార్లు కొట్టి తన చెరలో పెడతాం అనేది పౌలు తనని ఆనందిస్తున్నట్లు కూడా మనం చూస్తున్నాం. కానీ చెరలో ఉన్నవారిని మన వేదనలో ఉన్నవారిని చూడండి, అందరూ చెరలో ఉన్నవారు. నేను ఎంతోమంది ఒకసారి నేరస్తులు ఒకసారి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకువెళ్ళారు. మేము వెళ్ళామండి, అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పవాలి. చూసినప్పుడు అండి వారు చాలామంది దేవుని వాక్యం విన్నాక వారి హృదయంలో వారు చేసింది తప్పు అని ఆ గ్రహింపు కలిగి ఉన్నారండి. చూడండి, దట్ ఈస్ ముఖ్యం. తప్పు ఎవరు చేయరు, దొరికితే దొంగ, దొరకకపోతే దొర అంటారు కదండి. ఈరోజు ఏమంటే పట్టబడ్డ వారిలో తప్పు చేయని వారు ఎవరున్నారు? కానీ ఆ తప్పు చేశాము, మేము చేసిన తప్పు ప్రభావం రక్షించు, మమ్మల్ని బాగు చేయి అన్ని కన్నీటితో ప్రార్థించు వారు ఈరోజు చెరలో కూడా ఉన్నారు. సో సువార్త మనం ప్రకటించాలి, దేవుని ప్రేమను మనం ప్రకటించాలి. అనేక సార్లు ఈరోజు చాలామంది చెరసాల్లో ఫిజికల్గా చెరసాల్లో ఉండరేమో కానీ వారు చెడు వ్యసనాలని ఏమంటే చెరలో ఉంటారు, వ్యభిచారం అని చెరలో ఉంటారు, తాగుడిని చెరలో ఉంటారు. ఏమంటే వాడు చెరలో ఉన్నవాడిని వాడు సంఖ్యలు వేసి బంధించుంటారు. అలాగే ఈరోజు చాలామంది ఈరోజు మనం చెరలో లేమనుకుంటాం కానీ ఈరోజు మన పాపం అనే చెరలో మనం బంధించబడిగా ఉన్నాం. ఏమంటే కామం, ఒక అశ్లీలమైన దృశ్యము, ఒక సిగరెట్టు, ఒక ఏమంటే అక్రమైన సంబంధం, ఇవన్నీ కూడా చెరలే. దేవుని రూపం, దేవుని దృష్టిలో నువ్వు పాపం చేయువాడు పాపానికి బానిసని చెప్పాడు. కాబట్టి ఈ చెరలో నుంచి మనం బయటికి రావాలి అనేది మనం గమనించాలి. సో ఇంతటితో నేను ఇది ముగిస్తాను. మరలా రేపు మిగిలిన సంగతులు మనం ధ్యానిద్దాము. రేపు వివాహం గురించి, ధనము గురించి చాలా ముఖ్యమైన సంగతులు రేపు 3-4 పాయింట్స్ మన మధ్య ఉన్నాయి. సో ఇప్పటికి నేను ఇంతటితో ముగిస్తాను. మీరు దయచేసి ఈరోజు ప్రసంగం అయ్యాక దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. మనం ఈరోజు చాలామంది ప్రార్థించేవారుగా లేరు. మీరు వ్యక్తిగతంగా ఈరోజు ప్రార్థించకపోతే ఈ కార్యక్రమం అయ్యాక మీరు ప్రార్థన చేయండి. మరి ఈరోజు నీ జీవితం దేవునికి ఇస్తావా? నీ బ్రతుకు దేవుని సమర్పించుకుంటావా? దేవునితో నువ్వు ఒక నిబంధన చేసి, దేవా నీ ప్రేమను కలిగి నేను అందరిని ప్రేమిస్తాను, నాకు సాధ్యమైన వరకు ఆతిథ్యం ఇస్తాను, శ్రమలో ఉన్న వారిని ఆదుకుంటాను, నన్ను బలపరచు దేవాన్ని మీ జీవితాలు దేవునికి ఇస్తారా? దయచేసి తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మరొకసారి నీ పాసనీలోకి వస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం చూస్తే నీ బిడ్డలను చూడండి, నీతో వారితో మాట్లాడినాను, ప్రతి స్థితిగతుల నుంచి మార్చినాను, వారి జీవిత విధానం మార్చినాను. అపవాది అనేక సార్లు అనేక విషయముల్లో వారిని ఇక్కట్లు ఇబ్బందులు పెట్టి వారిని ముందుకు వెళ్ళనివ్వకుండా, ప్రేమ కలిగిన హృదయం ఇవ్వకుండా, అయ్యా పాప వ్యసనాలకి బానిసతో, ద్వేషముతో, ద్వేషానికి, అసూయకి, ఈర్ష్యకి నిత్యమైన నిలయముగా వారి హృదయం చేసి ఉన్నాడు ప్రభు. అలాంటి బిడ్డలు నేను విడుదల దయచి, సహోదరి ప్రేమ దయచి. అంత మాత్రం కాదు, ఆతిథ్యం ఇచ్చి మరువదు. తెలియకునే అనేక మంది మీరు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారన్నారు. దేవా అవును నాయన, మేము ఇతరులను ప్రేమించే కనికరము, కృప కలిగిన మనసు మాకు దయచి. ఈరోజు ఈ వాక్యం విత్తిండుగా నీ బిడ్డలతో నువ్వు మాట్లాడు. నీ ఉద్దేశం నాయన, నీ తలంపులు మా పట్ల నెరవేర్చమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడి మీద మాట్లాడి మా తెలియపరచండి, మీ ప్రార్థన అవసరం మా తెలియపరచండి కోసం ప్రార్థిస్తాం సిద్ధంగా ఉన్నాము. అంతమాత్రం కాదు, ఈ భారమైన పరిచర్యలో మీరు కూడా పాలు పొందండి. దేవుడు నేను ప్రేరేపిస్తే మీ గ్రూపులు ఇప్పి మా స్క్రీన్ మీద కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ ద్వారా మీ వివరాలను పంపించవచ్చు. మరి ఒక ముఖ్యమైన గమనిక,
రేపు శనివారంన తెల్లవారుజాము 10 గంటల నుంచి 3 గంటల వరకు 5 గంటల సేపు ఉపవాస ప్రార్థన. మరి మీ స్క్రీన్ మీద కనబడుతున్న అడ్రస్ అది కాచిగూడ అంటారు. అక్కడ ఒక స్థలములో ఉపవాస పొడుగు జరుగుతుంది. దయచేసి మీరు సమీపంలో ఉన్నవారు మీరు గూగుల్ మ్యాప్స్లో మీరు వసంతరావు అపార్ట్మెంట్స్ అని కొడితే మీకు లభ్యమవుతుంది, తెలుసుకోవచ్చు. మీరు వివరములు అందరినీ చూడొచ్చు. అంత మాత్రం కాదు, ఆదివారం పొద్దున్న 9:30 నుంచి 11:30 వరకు కూడా అదే స్థలంలో ఆరాధన జరుగుతుంది. దయచేసి గమనించండి. మరి మీరు ఏ చర్చకి వెళ్ళిన వారు అయితే మీరు ఒకవేళ కలిసి ప్రార్థన చేయించుకోవాలని ఆశిస్తే మీరు ఈ చిరునామాకి మీరు రావచ్చు. మరి దేవుని జీవితం అయితే రేపు కలుసుకుందాం. అందరూ గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.